స్తుతించుట, ఘనపరచుట మరి చాలా మంచిది. ఉదయకాలపు సమయంలో దేవాది దేవుని మనందరం కూడా స్మరించుకుని, ఇంతవరకు కూడా చక్కటి పాటల ద్వారా, వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా కూడా ప్రభువు నామమును మహింపరిచాం. అమ్మ, నా వాయిస్ వినబడుతుందా క్లారిటీగాని? వినబడుతుంది అయ్య గారు. ఓకే, ఓకే. వినబడుతుందండి. వినబడుతుంది కదా, రైట్. మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క రోజు ఈ యొక్క జూమ్‌లో ఉన్నట్టి ప్రతి బిడ్డల కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రీతిగా మీరు కూడా మా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీ అందరికి కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు. యేసుక్రీస్తు జీవ మార్గ మందిర తరపు నుండి మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానమ్మా. అమ్మా, వందనాలండి. వందనాలమ్మా, వందనాలు. అందరికి కూడా వందనాలు. మరి వాక్యం అయిన తర్వాత మరలా ఈ రోజు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కూడా సార్వత్రిక సంఘం తరపు నుండి మీ అందరికి కూడా మా వందనాలు తెలియజేస్తున్నాం బ్రదర్. మంచిది. మరి ఇలాగే ప్రతిరోజు కూడా పాల్గొనండి. దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదములు కూడా మీరు పొందాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మంచిది. మరి మనం ఆలస్యం చేయొద్దు, ఎందుకంటే వాక్యం సమయం అవుతుంది. మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామమునకు లెక్కలేని సూత్రాలు, స్తుతులు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలపు సమయంలో ప్రభువా, నీ బిడలగా మేము కొన్ని విషయాలు నేర్చుకునిచుండగా మీరు మాకు సహాయం చేసి, నీ కృపయు, కాపుదల, కనికరం మాకు అనుగ్రహింపజేసి, మీరే మాకు తోడుగుండి నడిపించి సహాయం ఇచ్చేయమని యేసు దివ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిదమ్మా. అందరం మెలకుగా ఉన్న వాళ్ళకి ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. 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 ఓకే, రైట్. అందరం మెలకుగా ఉన్నారా? చాలా వందనాలండి మీకు. ఎందుకంటే మరొకసారి ఈ ఉదయకాలపు సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుని గురించి కొన్ని విషయాలు వేకువజామునే మనం ఆయన్ని వెతుకుట మంచిది. వేకువజామునే ప్రభువుని స్మరించుట మంచిది. ప్రభువుని తెలుసుకునుట మంచిది. ఈరోజు నేను ఒక అమూల్యమైన వాక్యాన్ని మీకు మరి అందించాలని ఆశపడి మీ వద్దకు వచ్చాను. అయితే ఈరోజు నేను అందించబోయే వాక్య అంశం ఏమిటంటే, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఈరోజు మనం నేర్చుకోబోతున్న యొక్క ఉదయకాలపు సమయ పాఠం ఏమిటంటే, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? అసలు ఈ యొక్క సర్వ సృష్టిలో, సర్వ భూమిలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిర్మించిన ఈ యొక్క సృష్టిలో ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదండి. ఎందుకు అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. చాలా మంది బిడ్డలు అనుకుంటారు, దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేయట్లేదండి. దేవుడు నాకు నా జీవితంలో ఈ మేలు దేవుడు జరిగింప చేయట్లేదు. దేవుడు నా జీవితంలో ఈ గొప్ప కార్యములు ఎందుకు చేయట్లేదంటే, ఆయనకేమన్నా సాధ్యం కానిదా ఇది? లేకపోతే ఈ దేవుడు వల్ల ఇది కాకుండా పోతుందా అని కొంతమంది, చాలా మంది కూడా దిగులు పడినటువంటి వారి బిడ్డల సహోదరులు చాలా మంది ఉన్నారు. కానీ నేను తెలియజేస్తున్న మాట ఏమిటనంటే, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి ఈ లోకంలో. ఎందుకనగా దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉంది అనంటే, అది ఏది కూడా ఈ సృష్టిలో ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదని నేనైతే తెలుసుకున్నాను. మీరు కూడా అదే భావంతో కలిగి ఉన్నారని నమ్ముచి ఉన్నాను. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన ఈ సృష్టిలో, ఆయన నిర్మింపజేసిన ఈ సృష్టిలో, ఆయన ఏదైతే ఈ భూమి మీద నిర్మింపజేశాడో, అది మనుషులుగా ఒకవేళ మానవులుగా మనకి కొన్ని కొన్ని అసాధ్యమైన కార్యాలుంటాయి మన జీవితంలో. ఎందుకంటే చాలా అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో ఉంటాయి. మన జీవితంలో ఎలాగుంటదనంటే, ఒక యవ్వన కాల సమయం నుంచి ఆ యొక్క నడువయసు వచ్చినంత వరకు, వృద్ధాప్యం వచ్చినంత వరకు, లేక
మన వయసు పరిమితి కొలది మనం కొన్ని పనులు చేయగలుగుతాం. ఈ వయసు దాటిన తర్వాత ఇక మన వల్ల కాలేని పరిస్థితులు చాలా వస్తూ ఉంటాయి. ఇటువంటి సందర్భంలో కూడా మన దేవుడు, మనము నమ్ముకున్నటువంటి దేవుడు మనకి అనేకమైన గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకనంటే ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇలాగనే మనకి మరి మనం మామూలుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం కాదు గానీ, లేఖన ఆధారాలుగా మనం ఒకసారి కొన్ని పరిశీలన చేసుకుందాం ఈ రోజుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట మనం చదువుకుందాం రండి. ఆదికాండము 18వ అధ్యాయము. ఆదికాండము 18వ అధ్యాయం 12, 14 వచనాలు ఒకసారి అందుబాటులో వారు చదువుకుందాం. ఆదికాండము నేను బలము ఉడికిన దాననై తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమాను రుద్రై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటి యెహోవా అబ్రహాముతో, రుద్రాలైన నీవు నిశ్చయముగా ప్రసవించెదవా అని సారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమనేది ఏమైనా ఉన్నదా? మీదటికి చాలా యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మనకొచ్చింది పాయింట్ అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ప్రశ్న వచ్చింది. ఇక్కడ ఆలోచన చేసినప్పుడు సారా తనలో తను నవ్వుకున్నది. ఎందుకు నవ్వుకున్నది తనలో తాను అనంటే, నేను ఒళ్ళు ఉడికిన దానినో, అంటే అర్థం ఏమిటనంటే, నా శరీరము క్షీణించుకుపోయింది. నా శరీరము సహకరిస్తలేదు. నేను వృద్ధాప్యంలోనికి వచ్చాను. స్త్రీకి జరిగిన ధర్మము నాలోని జరుగుతలేదు. ఒకవేళ ఆ ధర్మము గనక జరిగితే, ఆ స్త్రీకి జరిగిన ధర్మము గనక నాలో జరుగుతుంటే, ఆ నెల జరిగే ధర్మము నాలో జరుగుతుంటే, ఒకవేళ నాకు పిల్లలు పుట్టే అవకాశము నాలో ఉంటదేమో. ఇప్పుడు నా గర్భము ఉడికిపోయున్నది. నా శరీరము క్షీణించుకుపోయున్నది. కనీసము నా శరీరము దేనికి కూడా సహకరించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు నువ్వు గర్భము ధరిస్తావు అని గనక అంటే, తనకి నవ్వుగా ఉన్నదండి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె నవ్వుకోవడానికి గల కారణం ఏమిటి అనంటే, ఆమె ఆ స్థితిలో ఎవరున్నా సరే అలాగే చేస్తారు. ఎందుకనంటే మనము శరీరములో ఉన్నాము గనుక. మనము శరీరము ధరించుకుని ఉన్నాము. ఈ శరీరము ధరించుకుని ఉన్నప్పుడు ఈ వయసు వరకు మాత్రమే నీ శరీరంలో ఈ పార్ట్లు పనిచేస్తాయి. ఈ వయసు వరకు మాత్రమే నువ్వు కొన్ని కార్యాలు చేయగలుగుతావు. ఈ వయసు దాటిన తర్వాత నీవు కొన్ని కార్యాలు చేయడానికి పనికిరావని మనలో మనము ఆలోచించుకునే శక్తి మనకు దేవుడిచ్చాడు. అందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఆలోచన చేసినది తప్పు కాదు. ఎందుకంటే ఆవిడ శారమ్మ గారు చాలా జ్ఞానం కలిగి ఆలోచన చేశారు. ఎందుకనంటే ఆమెకుండే శరీరమును బట్టి, మానవ యొక్క శరీరములో ఉంది కనుక ఆమె ఆలోచన తప్పు కాదు. వినపడతలేదు అయ్య గారు. ఓకే. వేరే లైవ్ కాల్ వస్తుంది. ఓకే. ఆమె ఆలోచన ఏమాత్రం కూడా తప్పు కాదండి. ఎందుకనంటే మనము కూడా అలాగ ఆలోచన చేస్తాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ ఒక అమూల్యమైన వాక్యం మనకు కనపడింది. శరీరములో ఉండే మనము ఇలాగైనా ఆలోచన చేస్తాం. నా వల్ల ఈ కార్యం జరుగుతుందా? చాలా సార్లు కుటుంబాలలో కృంగిపోతున్నట్టు బిడ్డలున్నారు. తల్లిదండ్రులు కుంగిపోతున్నట్టు వారు ఉంటారు. నా జీవితంలో ఈ కార్యాలు జరుగుతాయా? నా జీవితంలో ఈ కార్యం జరుగుతుందా? నా కుటుంబంలో ఈ కార్యం జరుగుతుందా? నా బిడ్డల విషయంలో ఈ కార్యం జరుగుతుందా? లేక నాకు ఇదిగో లేక లోకాశలు, లేక మనకి కావాల్సిన అవసరాలు ఇది నా జీవితంలో తీరుతుందా?
ఇదిగో నేను చిన్నప్పటి నుంచి ఒక ఆశ కలిగి ఉన్నాను. లేక ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాను. లేకపోతే మంచి ఉద్యోగం సంపాదించగలను. లేక నేను ఏదేదో చేయాలనుకున్నాను. నా వయసు అయిపోయింది కానీ, నాకు ఏ మాత్రం కూడా నా ఆశ తీరలేదు. ఇంతేనా నా బ్రతుకు అని చాలా సార్లు మనము కృంగిపోతున్న పరిస్థితుల్లోకొచ్చినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులుగా మనకు అసాధ్యమై ఉండొచ్చు. ఏవండీ? మనుషులుగా మనకు అసాధ్యమై ఉండొచ్చు. కానీ అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెలోనే నవ్వుకున్నది అనంటే, ఎందుకు నవ్వుకుందంటే, ఆమె యొక్క శరీర పరిస్థితిని చూసి నవ్వుకుంది. అందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ జరుగుతున్న సందర్భంలో అంటున్నాడు, నీకు అసాధ్యమే కానీ యెహోవాకు అదేంటట సాధ్యము. ఏవండి? మనుషులుగా మనకు అసాధ్యమైనది దేవుడికి సాధ్యము. అందుకే ఒక మాట ఉంటది. నీ భారము యెహోవా మీద మోపుము. ఆయన నీకు సమస్తమును కలగజేయటువంటి వాడు ఆయనే. భారం మోసేటువంటి వాడు ఎవరండి? దేవుడే. భారం మోసేది నువ్వైన నీ భారం తీసేది ఎవడంటే దేవుడు. ఎందుకనంటే ఆయన మన భారమును తీసుచున్న దేవుడు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందంటే ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇక్కడ జరిగిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా పిల్లలు కనుటకు అవకాశం లేని పరిస్థితికి వచ్చింది. దాదాపు 80 సంవత్సరాలు 75 సంవత్సరాల వయసుకి ఆమె వచ్చిన సందర్భాన్ని మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా ఆమెకి పిల్లలు కలగరనే ఆలోచన ఆమెలోకి వచ్చింది. వచ్చినప్పుడు ఆమె నవ్వుకోవడంలో ఆ నవ్వుకు అర్థం ఉంది. ఎందుకనగా దేవుడు ఎప్పుడైతే ఆమెను దర్శించినప్పుడో ఆమెతో చెప్తున్న మాట, నీతో నేను మాట్లాడుతున్నాను. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందంటే నేను ఒక్కసారి నీకేదైతే మాట ఇచ్చానో ఆ మాటను నేను నెరవేరుస్తున్నాను. ఒకసారి నీకేదైతే మాట తెలియజేశానో ఆ మాటను నెరవేర్చిన వరకు నేను విడిచిపెట్టను. అమ్మా, మనుషులైతే మాట ఇచ్చి తప్పుతారు. కానీ దేవుడు మాట ఇచ్చి తప్పుతాడండి. మనుషులైతే మాట ఇచ్చి మర్చిపోతారు. కానీ దేవుడు మాట అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనము ఎప్పుడైతే అబ్రహాం యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆయనతో కూడా సారీ అమ్మ, ఏమనుకోద్దు. అంటే వేరే జూమ్ కాల్ మరలా అది యాడ్ అయిపోద్ది. హల్లెలూయా. హల్లెలూయా. మంచిదమ్మా, ఒకసారి గమనించండి. ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు తెలియజేయబడుతున్న మాటను మనము చాలా జ్ఞాపకంగా ఆలోచన చేయాలి. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా ఇక్కడ అర్థం చేసుకున్నప్పుడు ఆ యొక్క మాట యెహోవాకు అసాధ్యమైనది ఏమన్నా ఉందంటే ఆయనకి సాధ్యమే. ఏమండి? ఆ యొక్క శారాకు వృద్ధాప్యములో దేవుడు ఏమిచ్చాడు? గర్భాన్ని ఇచ్చాడు. మరి ఆయన ఎవరికైనా అది సాధ్యం అవుతుందా? అసాధ్యం. ఎవరికైనా మనకెవరికి కూడా అది అంతు చిక్కలేంది. మనకెవరికి కూడా అది మానవులుగా మనం ఆలోచన చేస్తే మనకి ప్రియమైన దేవుని బిడ్డలారా సాధ్యం కాదు. కానీ దేవుడికి మాత్రమో సాధ్యమండి. దేవుడికి మాత్రం సాధ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడికి ఏమేమి సాధ్యమనంటే చాలా విషయాలు మనం గమనించొచ్చు. ఎక్కువ విషయాలు నేను జ్ఞాపకం చేయను. ఒక 2, 3 మీకు జ్ఞాపకం చేసి మరి వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. మరొక మాట ప్రియమైన దేవుని బిడ్డలారా సంఖ్యాకాండంలో చక్కటి మాట రాయబడింది. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఒక అమూల్యమైన మాట ఇక రాయబడి ఉంది. చదువుతారా ఎవరైనా? దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నేనెలా కొట్టి తిని, ఇదిగో నా ఎదుట
నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినే బయలుదేరి వచ్చి తిని. ఉమ్, ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణం రక్షించిందునని అతనితో చెప్పెను. ఉమ్. అవునమ్మా, ముందే చదవమ్మ ఇంకా. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడుదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా, ఆ, చాలా యెహోవా మంది ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించింది. బిలాముకు బుద్ధి చెప్పుటకు దేవుడు ఏమి చేశాడు అని అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా అక్కడ ఒక అసాధ్యమైన కార్యం చేసించాడు. బిలామునకు బుద్ధి చెప్పుటకు ఎప్పుడు ఎవరు కూడా వినలేనిది, ఎవరు కూడా అసలు ఆ చెవులతో కూడా కనీసం ఆ మాట అంతవరకు కూడా ఎవరు కూడా వినలేని మాటను దేవుడు అక్కడ పలికింపజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తికి బుద్ధి చెప్పడానికి గాని, ఒక వ్యక్తితో మాట్లాడడానికి గాని దేవుడు ఏమి వాడుకున్నాడు అక్కడని మనం చూస్తే, గాడిద. బిలాము చెప్పడానికి గాడిద స్వరాన్ని తెరిచాడండి. గాడిదని వాడుకోవడం, గాడిద స్వరాన్ని తెరిచాడు. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఏదైనా అసాధ్యం అవుతుందని మనుషులకి, ఏమండి, అది దేవుడికి తప్ప మనుషులకి ఎవరు కూడా ఆ మనుషులు ఎవరు కూడా చేయలేరు. ఎందుకనంటే దేవుడు మాత్రమే ఆ కార్యాలు చేయగలడు. దేవుడు మాత్రమే గొప్ప కార్యాలు చేయగలడు. కనుక దేవుడు ఏం చేశాడంటే ఒక మనుషుడికి బుద్ధి చెప్పుటకు గాడిద చేతే మాట్లాడింపజేశాడండి. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. ఎందుకంటే ఈ సర్వ సృష్టి ఆయన యొక్క నోటి మాట ద్వారా కలిగింది. ఏమండి, భూమి కలిగింది, ఆకాశము కలిగింది, జలములు కలిగినయి, సమస్తమును కూడా ఆయన నోటి మాట ద్వారా కలిగిందంటే, ఎందుకనంటే ఆయన నోటి మాటలో శక్తి ఉంది. లేక ఆయన ఆయన నిర్మించిన ఈ సృష్టి పైన ఆయనకు అధికారం ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనుకుంటే మనలను బానిసగా ఉన్నట్టు మనలను ఆయన ఉన్నతమైన స్థితిలోని కూడా తీసుకురాగలిగిన శక్తిమంతుడైన దేవుడు. పనికిరాని నిన్ను ఒక పాత్రగా తీసుకురావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి. నా ప్రియమైన స్నేహితులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడింపజేస్తున్నాడు. ఒక పనికిరానటి మనలను దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురావాలనంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదండి. కేవలము దేవుడి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఈరోజు నీవు నేను కూడా అనుకోవచ్చు, అయ్యో నేను పనికిరానంటి వాడినండి, నేను పనికిరాను దాన్నండి. దేవుడికి కూడా ఇలాంటి వాళ్ళే కావాలి. ఏమండి, జ్ఞానవంతులు దేవుడికి అక్కర్లేదు. జ్ఞానం కలిగినట్టు వారు దేవుడికి అవసరం లేదండి. జ్ఞానహీనులైన వారిని దేవుడు లేవనెత్తి ఉన్నతమైన స్థితిలోనికి వారు నిలబెట్టాడు దేవుడు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను కూడా దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను ఆయన ఒక బానిసగా చూడాలని ఇష్టపడట్లేదు. ఆయన కుమారుడిగా మనల్ని చూడాలని ఇష్టపడుతున్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలోకి నిన్ను నన్ను నింపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినప్పుడు బిలామునకు బుద్ధి చెప్పుటకు దేవుడు గాడిద స్వరాన్ని తీర్చాడు. అంతవరకు గాడిద ఎక్కడ మాట్లాడినట్లుగా మనం చూడలేదు. ఎప్పుడు గాడిద మాట్లాడదు. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. దేవుడికి అవసరమైతే ఎవరి చేతైనా మాట్లాడింపజేస్తాడు. దేవుడికి అవసరమైతే ఎవరినైనా మాట్లాడింప చేయగలడు. దేవుడు శిక్షించగలడు, అవసరమైతే దేవుడు రక్షించగలడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినప్పుడు మరి యోనాను మనం చూసినప్పుడు యోనా గ్రంథం రెండో అధ్యాయం 10వ వచనం తీయక్కర్లేద్దాం, నేను చెప్పేస్తాను. ఆ యోనా గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయం 10వ వచనములో మనం చూసినప్పుడు యోనా దేవుడు చెప్పిన మాట వినక, యోనా ఆ యొక్క దేవుడు ఏదైతే నూనె పట్టణంకి వెళ్ళమన్నప్పుడు, యోనా నూనె పట్టణంకి వెళ్ళక తర్షీషుకి వెళ్ళే వానను యోనా ఎక్కినప్పుడు ఆ యొక్క వాడ యజమానుడికి బహుగా కోపం వచ్చి అవంతా తిరిగి చూసినప్పుడు మన అందరికి తెలిసిన సందర్భం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగిన సందర్భం చూద్దాం.
యెహోవా కోపం వచ్చిందనంటే ఆయన కార్యములు చేయనందుక, లేక దేవుడు పంపినందుక, ఆ వాడకు గొప్ప తుఫాను రేగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యోనాను యోనా అనుకుని నన్ను ఈ సముద్రంలో పాడవేయమన్నప్పుడు దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ ఒక అసాధ్యమైన కార్యం చేశాడు. ఏటో తెలుసానంటే దేవుడు చెప్పాడు, సముద్రములో యోనాను పాడవేస్తున్న సందర్భంలోనికే, సముద్రములోను యోనాను పాడవేస్తున్నప్పటికే వెంటనే దేవుడు ఆజ్ఞాపించాడట. చేపకు దేవుడు మాట్లాడాడు. యమ్మా, చేపతో దేవుడు మాట్లాడాడండి. నా ప్రియమైన స్నేహితులారా, ఎప్పుడైతే ఈ చేపతో దేవుడు మాట్లాడాడో, ఎల్లో యోనా దగ్గరికి నువ్వు అన్నప్పటికి, యోనా ఎప్పుడైతే పడతాడో ఆ పడగ చేప కడుపులో యోనా దాగి ఉన్నాడు. ఏమండి, అసలు ఆ చేప కడుపులో మనిషి ఉన్నాడని ఎక్కడన్నా చూసామా మనం? చూడలేదు. అసలు కనీసం నువ్వు ఎక్కడైనా సరే ఆ మాట కూడా వినడానికి కూడా మనము ఆ యొక్క ఎప్పుడు కూడా వినుండవు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తున్న మాట, యోనా చేప కడుపులో ఒక రోజు ఉన్నాడా, 2 రోజులు ఉన్నాడా? 3 ప్రియమైన రోజులు ఉన్నాడండి. 3 రోజులు, 3 పగలు 3 రాత్రులు. చేప కడుపులో ఉండి ప్రయాణం చేశాడంటండి. ఎంత భాగ్యమండి! దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు గమనించండి. ఒక చేప కడుపులో పెట్టి యోనాను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ప్రయాణింపజేశాడు. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. అంటే దేవుడు గమనించండి. భూమి మీద ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి అసాధ్యమైన కార్యాలుండవు. ఏకంగా అగాధ జలములో ఉన్న దేవుడికి అసాధ్యమైన కార్యాలుండవండి. నువ్వెక్కడున్నా సరే దేవుడు నీ పక్షాన కార్యం చేయబోతున్నాడో, నువ్వు దేవుడు పక్షాన నిలబడాలి. నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు పక్షాన మనం నిలబడినప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడండి. ఒకవేళ మనం దేవుడు పక్షాన నిలబడలేకపోతే మన జీవితాల్లో కార్యాలు జరగవండి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక తర్వాత మీరు చూసుకోండమ్మా. ఇక్కడ నేను తెలియజేస్తాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనాను దేవుడు మనకి రక్షించినట్లుగా మనం చూసాం. మరి మరొక విషయాన్ని నేను తెలియజేస్తాను. ఆదికాండము 41వ అధ్యాయము 44వ వచనము, తర్వాత 45వ వచనము, 45వ వచనము, 8వ వచనం కూడా మీరు తర్వాత చూసుకోండి. అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను తెలియజేస్తున్న సందర్భము అక్కడ చెప్తున్నాడు, బానిసత్వమైన జీవితంలో రాజుగా నిర్మించాడు. బానిసత్వ జీవితము నుండి విడుదల చేసి దేవుడు రాజుగా ఒక వ్యక్తిని నిర్మింపజేశాడు. ఎవరు ఆ వ్యక్తి అనే విషయాన్ని మనము చాలా సార్లు విన్నాం. మోషే. చాలా సందర్భాల్లో మనం చదువుకున్నాం. మోషే కానీ గారండి. దేవుని బిడ్డలారా, ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ తెలియజేస్తున్నాడు, ఒక బానిసత్వమైన జీవితంలో నుండి రాజుగా నిర్మింపజేశాడట. ఎంత గొప్ప మాట! చూస్తారా మాట? చూడండమ్మా, మీరు ఆసక్తి కలిగినారు గనుక. ఆదికాండము 41వ అధ్యాయము 44వ వచనం. ఆదికాండం 41వ అధ్యాయం 44వ మరియు వచనములో మరియు ఫరో యోసేపుతో, ఆ ఫరో నేను అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుషుడు తన చేతనైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. ఉమ్, మరియు తర్వాత ఫరో యోసేపునకు జప్నత్వం నెహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పొతీఫెరు కుమార్తెగు అసేనతునిచ్చి పెండ్లి చేసెను. ఉమ్, ఏసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. ఏసేపు ఐగుప్తు దేశపు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు గలవాడై ఉండెను. ఉమ్. అప్పుడు ఏసేపు ఫరో ఎదుట నుండి వెళ్లి ఐగుప్తు దేశమందంతటా సంచారం చేసెను. రైట్. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. యోసేపు యొక్క జీవితంలో మనం గమనించుకుంటూ వచ్చినప్పుడు, యోసేపు జీవితాన్ని మనం ఆధారం చేసుకుని మనం చూసినప్పుడు యోసేపు యొక్క జీవితం ఎలా సాగిందనేది మనకు తెలుసు. చాలా సందర్భాలు మనం విన్నాం. చాలా సందర్భాలు నేను కూడా జ్ఞాపకం చేశాను. యోసేపు యొక్క జీవితం ఎలా ప్రారంభించబడిందనంటే, మొదట ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్నలతో త్రోసివేయబడిన జీవితం.
తర్వాత ఐగుప్తు వాసులకి అమ్మి వేసిన జీవితం, తర్వాత బానిసత్వమైన జీవితం, తర్వాత మనం చూసినప్పుడు ఈ యొక్క ఫరో యొక్క ఇంటిలోకి వచ్చినప్పుడు ఆ యొక్క ఫరో ఇంటిలో యొక్క పనివాడిగా ఉన్నాడు. ఫరో యొక్క ఇంటిలో ఆ యొక్క పనివాడిగా చేస్తున్న సందర్భంలో ఫరో ఇంటిలో పనివాడిగా ఉండి ఫరో అప్పగించిన పనంతట్లో కూడా నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఫరో ఏదైతే పని అప్పగించాడో ఆ పనంతటిలో కూడా నమ్మకస్తుడిగా ఉన్నాడు. నమ్మకస్తుడిగా జీవిస్తున్న సందర్భంలో ఆ యొక్క యోసేపుకు ఆ యొక్క ఇంటిలో నుండే ఫరో యొక్క భార్య దగ్గర నుండి అతడికి వచ్చిన ఆ యొక్క ఎదుర్కొన్న అవమానాన్ని లేక అతడు ఏదైతే ఆ యొక్క త్రోసివేశాడో, అతడు ఏదైతే విడిచిపెట్టాడో ఆ విడిచిపెట్టిన దానిని బట్టి ఫరో యోసేపు మరి చక్కని రీతిగా ఆశీర్వదించబడ్డాడని నేను చెప్తాను. ఎందుకంటే యోసేపు ఎతికిది ఏంటంటే పాపం కాదు. యోసేపు ఎతికినది ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధతను ఎతికాడు. ఎందుకనగా యోసేపుకి ఇచ్చిన పనిలో నమ్మకత్వము కలిగి ఆ యొక్క యజమానుడు ఏదైతే ఫరో ఏదైతే అప్పగించాడో, నా ఇల్లంతట్లోకి నీకు సమస్తాన్ని అప్పగించాను, సమస్తాన్ని నీకు అప్పగించిన నేను సర్వాధికారం నీకు అప్పగించాను. ఈ ఇంటిలో ఏది కావాలో, నువ్వు పాలిస్తున్న రాజ్యంలో ఏది కావాలో అన్ని నువ్వు చూసుకో అని ఇచ్చాడు. కానీ ఒకటి మాత్రం నీది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు దానికి నిక్కర్స్‌గా లేకపోతే దానికి యథార్థతగా నిలబడ్డాడండి. పాపం వైపు ప్రయాణము చేయకుండా నేను ఉండాలి అనే ఆలోచన అతనిలో వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ పాపము వైపు వెళ్ళకుండా నిలబడ్డాడు. ఈ రోజు నా యవన తమ్ముడా, యవన చెల్లి, యవనక్క, లేక వివాహమైనట్టు వారులారా, ఈ రోజు పాపములో పడిపోయుండి మన జీవితాలు చాలా మంది నాశనం చేసుకుంటున్నారండి. పాపములో పడిపోయి మన జీవితాలు పాడు చేసుకున్నట్టు వారు చాలా మంది ఉన్నారు. అమ్మా, నీ జీవితం ఇంకా చాలాదుంది. ఈ రోజు ఇక స్వల్పమైన పాపము కొరకు పడిపోయి మన జీవితాన్ని పాడు చేసుకున్నావా? ఒకవేళ ఇదే నా జీవితం అని అనుకుంటున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడింపజేస్తున్నాడు. ఇక నుండి ఈ పాపమును విడిచిపెట్టు, ఆ ప్రభు వైపు చూడు. నీ జీవితంలో ఏ కార్యాలైతే జరగలేదో, అసాధ్యమైన నీ జీవితంలో సాధ్యము కాదని నువ్వు అనుకున్న కార్యాలన్నీ కూడా దేవుడు నీ జీవితంలో సాధ్యం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, ప్రియ తల్లి, నువ్వు దేవుడి వైపు చూడు. అలా చూస్తే గనక దేవుడు నీకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఇక్కడ ప్రియమైన దేవుని పిల్లరా, ఈ యోసేపును మనం చూసినప్పుడు అతడు ఎలాగ ఎదిగాడనంటే ఒక బానిసత్వమైన జీవితంలోకి వచ్చిన ఒక వ్యక్తి, రాజుగారికి ఆహారం అందిస్తున్న వ్యక్తి ఎలాగ మారాడనంటే 45వ అధ్యాయము 8వ వచనం చదవమ్మా. అక్కడ ఒక మాట రాయబడి ఉంది. 45వ అధ్యాయము. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. అయినను నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసించెదవు. అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. చాలా ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. త్రోసివైనట్టు వారందరికీ కూడా ఈ రోజున మరలా యోసేపు పిలుపునంపిస్తున్నాడు. ఏమనంటే, నేను ఈ స్థితిలో ఉండడానికి గల కారణం ఎవరమ్మా అని అంటే నా దేవుడే. ఏమండి, నేను ఈ స్థితిలో ఉండడానికి గల కారణం ఏమిటంటే దేవుడే నన్ను ఈ స్థితిలో నిలబెట్టాడు. నన్ను త్రోసివేయబడిన వారందరూ కూడా నా యొద్దకు రండి. ఇదిగో, మీరు అక్కడ ఉండడానికి వీల్లేదు. మీకు ఆహారము గాని, వస్త్రాలు గాని, మీకు ఏదైనా కావాలంటే మరలా ఇదిగో నా యొద్దకు వచ్చేయండి అని తన తండ్రికి, తన యొక్క అన్నదమ్ములందరికి కూడా ఇక్కడ పంపిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ ఎప్పుడైతే దేవుడు ఒక వ్యక్తి పైన దృష్టి ఉంచినప్పుడు, ఆ వ్యక్తి ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి దేవుడు ఇష్టపడతాడండి.
నీవు కూడా దేవుడి మీదే ఆధారపడి ఉన్నప్పుడు దేవుడు నీ యథార్థతను చూస్తాడు. నీ యథార్థతను చూసి దేవుడు ఏం చేస్తాడంటే నేను ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకనంటే నీ యథార్థతే, నీ నీతే, నీ పవిత్రతే నిన్ను కాపాడుతుందండి. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపుని ఎందరైతే తోసివేశారో ఇప్పుడు అందరూ అక్కడ చేరుతున్నారండి. ఒకప్పుడు బానిసగా లేక ఒకప్పుడు అమ్మివేసినడు, ఒకప్పుడు అన్నల యొక్క కలబాబం చెప్పినప్పుడు తల్లిదండ్రులందరూ కూడా ఆ యొక్క తల్లి తండ్రి కుమారులు అందరూ కోపగించారు. ఆ మాట కూడా మనకు తెలుసు. అయినప్పటికీ వీరందరూ కూడా ఇప్పుడు మరలా ఎక్కడ చేరుతున్నారనంటే, నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం ఎవరనంటే దేవుడే. అమ్మా, నేను ఈ స్థితిలో ఉండడానికి గల కారణం ఎవరంటే దేవుడే. ఏమండి, మనం ఈ స్థితిలో ఉండడానికి గల కారణం ఎవరు? దేవుడు కాదా? ఏవండి, మనకన్నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక 2 సంవత్సరాల కిందట కరోనాలో మనం చూసినప్పుడు ఏవండి ఎంత ఉన్నతమైనటువంటి వారు చనిపోయారు. కొన్ని లక్షల ఖర్చు పెట్టి, కోట్ల రూపాయల ఖర్చు పెట్టిన వారు కూడా బ్రతకలేదు. ఈ రోజు ఈ 2024 సంవత్సరం చూస్తున్నావనంటే నీకెవరిచ్చిన భాగ్యం అండి? ఏ స్థితిలో ఉన్నావు నువ్వు? దేవుడిచ్చి నీ భాగ్యం కాదా? నా ప్రియమైన స్నేహితులారా గమనించండి. దేవుడిచ్చి నీ భాగ్యాన్ని మనం విడిచిపెట్టక, ఏవండి, దేవుడిచ్చి నీ భాగ్యాన్ని మనం విడిచిపెట్టక దేవుడి కొరకు బ్రతికేటువంటి వారుగా ఉండాలండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయనకు అసాధ్యమైనది లేదు. యోసేపును ప్రియమైన దేవుని పిల్లరా, బానిసత్వముగా ఉన్న యొక్క యోసేపును ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు జ్ఞాపకము చేసుకుని అతడు ఫరో యొక్క ఇంటిలో నుండి వెళ్ళిన తర్వాత రాజు యొక్క కుమార్తెని వివాహం చేసిన తర్వాత ప్రియమైన దేవుడు అతడికి ఒక రాజ్యాన్ని ఇచ్చి రాజ్యాన్ని పరిపాలించడానికి అధికారం ఇచ్చాడనంటే దేవుడు ఇప్పుడు యోసేపుని ఎక్కడ కూర్చొని పెట్టాడు తెలుసా? రాజుగారు కూర్చునే రథంలో కూర్చొని పెట్టాడు. రాజుగారికి ఏర్పాటు చేయబడిన 2వ రథంలో కూర్చొని పెట్టాడండి. రాజుగారు తర్వాత ఎవరంటే యోసేపే. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అక్కడ మీరు సందర్భం తర్వాత చదువుకోండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే మనము రాజుగారితో ప్రయాణం చేసే భాగ్యం దొరికిందనంటే అతడిలో రాజుగారు ఏం చూశాడమ్మా? చెప్పండి. అతనిలో ఏం చూశాడు? చూశాడు. ఈరోజు దేవుడితో నువ్వు నడాలంటే దేవుడు నీతో ఏం చూస్తాడమ్మా? విశ్వాసం. ఏం చూస్తాడు? మొదట దేవుడికి కావాల్సిందేంటి? విశ్వాసం. నువ్వు నమ్మాలి. నమ్మిటి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమే. ఈ రోజు మనలో కార్యాలు జరగకపోవడానికి గల ప్రధాన కారణం ఏమిటనంటే మనము నమ్మకపోవడం వల్లని. అమ్మా, మనం నమ్మకపోవడం వల్లనే ప్రియమైన దేవుని పిల్లారా. ఇక్కడ మరో సందర్భం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిర్గమకాండము 14వ అధ్యాయము 22వ వచనం అనుకుంటే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంటది. ప్రియమైన దేవుడు అక్కడ ఒక అసాధ్యమైన కార్యం దేవుడు జరిగింపజేశాడు. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్ర మధ్యమున 6 నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమను ప్రక్కలను వారిని గోడవలే ఉండెను. రైట్, చాలమ్మా చాలు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయండి అమ్మా. అసలు అసాధ్యమైన కార్యం కాకపోతేని సముద్రం దగ్గరికి వచ్చారు వీళ్ళందరూని. వెనక ఫరో సైన్యం వస్తుంది, ఎదరేమో సముద్రం ఉంది. మోసే మీద ఒక పక్కన సనుగుతున్నారు ప్రజలందరూ. మోసే, ఇక్కడికి నువ్వు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఆ బానిసత్వం జీవితంలోనే బాగుందో, ఏదో కొడుతున్నారు, తిడుతున్నారు, ఏదో చేశారు సంథింగ్, అక్కడే బాగుండేది, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావు ఈ నీళ్ళ దగ్గరికి అని చెప్పి చదువుకునే పరిస్థితికి వచ్చారు. ఈ వస్తున్న సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇక మోసే సముద్రం చూసి మోసే అనుకున్నాడు, ఇది నాకు అసాధ్యం, ఇది నాకు అసాధ్యం, నేను ఈ కార్యం చేయలేను, కానీ దేవునికి సాధ్యం అని మోసే అంటూనే ఏం చేశాడనంటే ప్రార్థన చేయడం ప్రారంభం చేశాడు. దేవా, నా ఎదుటనున్న ఈ సముద్రమును దాటింప చేయి. దేవా, నా ఎదుటనున్న ఈ సముద్రంలో నుండి నేను విడుదల కావాలి, ఈ సముద్రం నుండి నేను అవతల ఒడ్డుకి వెళ్ళాలి, నువ్వు గొప్ప కార్యం చేయి అని మోసే దేవుడికి ప్రార్థన చేసినప్పుడు
దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు. మోసే, నీ చేతిలో ఉన్న కర్రను తీసి నువ్వేం చెయ్యి, ఆ సముద్రమును కొట్టు, సముద్రం పైన నీ చెయ్యి ఉంచి సాపు అని చెప్పినప్పుడు సముద్రము 2 పాయలుగా వీడిపోయిందట. సముద్రము 2 పాయలుగా వీడిపోయి ఆరిన నేలగా ఉన్నదట. ఈ ఆరిన నేలగా ఉన్నప్పుడు ఈ ప్రజలు నడుచుకుంటూ వెళుతున్నట్టు వారు ఈ నీళ్లను త్రాక్కుకుంటూ వెళ్తున్నారట. నీళ్లు చేతికి తగులుతున్నాయి కానీ ఏమాత్రం కనిపించలేదు. గోడలాగా మారిపోయిందట. అమ్మా, ఏటి కార్యమో సాధ్యమేంటి? సాధ్యం అసాధ్యం. మనకే మనుషులకి అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. దేవునికి సాధ్యం. ఈ ప్రజలందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క సముద్రములో నుండి నడుచుకుంటూ వెళ్ళి అవతల పక్కకి చేరుకున్నారు. తర్వాత ఫరో సైన్యం వచ్చింది. వచ్చినప్పుడు మరలా అవతలకి వెళ్ళిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ చేయి కర్ర పైన మరలా సముద్రం పైన ఉంచితే వారందరూ కూడా సముద్రములో కొట్టుకుపోయినట్లుగా శత్రువులు మనం చూస్తున్నాం. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఇటువంటి కార్యాలు జరుగుతుండొచ్చు. నేను చెప్తున్న మాట ఏమిటంటే, ఈ 2024 సంవత్సరములో దేవుడు నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు చేయబోతున్నాడు. ఈ ఆమేన్. 2024 సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో అమూల్యమైన కార్యాలు చేయబోతున్నాడు. ఈ ఆమేన్. 2024 సంవత్సరంలో దేవుడు నూతనమైన కార్యాలు నీకు జరిగించబోతూ ఉన్నాడు. ఆమేన్. జాగ్రత్తగా గమనించు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కృంగిపోవచ్చు. గడిచిన సంవత్సరంలో దేవా, నేను ఈ కార్యం చేయలేకపోయానయ్యా, ఈ పని తలంచలేకపోయాను, నా జీవితంలో ఎన్నో ఆటంకాలు, అడ్డులు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్నో ఎదుర్కోలేకపోయాను, నేను అలిసిపోయిన ప్రభు అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన స్థితిలో మరలా పెట్టబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా సందర్భాల్లో చూసుకున్నాం. ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టబోవడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, మనము ఆయన మీద ఆధారపడి ఉండాలండి. మనము ఆయన మీద ఆధారపడి మనం జీవిస్తే దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నతమైన స్థితిలోనికి మనం పెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్తున్న మాట, నాతో చెప్తున్న మాట, మనందరము కూడా ఎన్నో అసాధ్యమైన ఆ కార్యాల వైపు మనం వెళ్తున్నప్పుడు దేవుడే దాన్ని సాధ్యముగా నీకు పరచబోతున్నాం. మనకు అసాధ్యమో కానీ దేవుడికి సాధ్యం. అసాధ్యమే. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడికి సాధ్యమే, మనకు అసాధ్యమో దేవుడికి సాధ్యము. జాగ్రత్తగా గమనించండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ ఈరోజు సమయం మరి సరిపోవట్లేదు గనక నేను కొద్ది మాటలు మరి మీకు వివరింపజేస్తున్నాను. అయితే ప్రేమ దేవుడు మొదటి మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ తెలియజేస్తున్నాడు. అక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఉడికిపోయిన గర్భమును తెరిచిన దేవుడు ఏం చేశాడండి? మొదటి మాటగా మనం చూస్తే ఉడికిపోయిన గర్భమును తెరిచిన దేవుడు, సారా గర్భాన్ని దేవుడు తెరిచిన దేవుడు. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు గాడిదతో మాట్లాడింపజేసిన దేవుడండి. గాడిదతో మాట్లాడింపజేసిన దేవుడు. మూడోదిగా మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాపతో మాట్లాడి యోనాను రక్షించిన దేవుడు. నాలుగోదిగా మనం చూసినప్పుడు సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ప్రజలను నడిపించిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారగా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన జీవితాలలో కూడా ఆరిపోయిన బ్రతుకులను దేవుడు చిగురింప చేయగలడు. ఆరిపోయిన బ్రతుకులను దేవుడు జీవింప చేయగలడండి. ఆరిపోయిన బ్రతుకులకు దేవుడు వెలుగు నింపగలడు. యోబు జీవితాన్ని మనం చూసినప్పుడు ప్రజలందరూ అనుకున్నారు, యోబు చరిత్ర అయిపోయిందిరా. బంధువులు అనుకున్నారు, యోబు జీవితం అయిపోయిందిరా. స్నేహితులు అనుకున్నారు, యోబుతో స్నేహం చేయడం వేస్ట్, యోబు దగ్గర ఏమీ లేదు, ఒకప్పుడు ఉండేది స్నేహం చేసాము. ఆఖరికి తన భార్య కూడా అనుకుంది, నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నాతో పాటు నీ దేవుణ్ణి కూడా నువ్వు విడిచిపెట్టనే స్థితికి వచ్చాడు. యోబు ఉన్న ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, సమస్తం పోయింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు నమ్మేది ఒకటే. ఎందుకనంటే, నాకన్నీ పోయినా నేను ఏమీ చేయలేను, కానీ దేవుడు నా యొక్క జీవితంలో దేవుడికి సాధ్యం.
నాకు అసాధ్యమైందని నేను అనుకున్నాను, కానీ నా దేవుడు నా జీవితంలో సాధ్యమైన కార్యం ఏదో చేయబోతున్నాడా, నేను ఎదురు చూస్తాను. శరీరం కుళ్ళిపోయినా పర్లేదు, కుక్కలు వచ్చి నా యొక్క శరీరమును ఆ యొక్క శరీరమును కుక్కలు వచ్చి నాకినా పర్లేదు, నేనే మాత్రం కూడా దిగులు పడకుండా అధైర్యపడకుండా ఉంటానో, దేవుడే నా జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడని ఆసక్తి కలిగి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు నిలబడి ఉన్నప్పుడు పోయిన ఆస్తి కన్నా దేవుడు రెట్టింపు ఆస్తిని యోబుకి ఇచ్చాడు. కోల్పోయిన బిడలను దేవుడు మరలా యోబుకు తిరిగిచ్చాడు. యోబుని విడిచిపెట్టిన స్నేహితులు వచ్చారు, యోబుని విడిచిపెట్టిన బంధువులు వచ్చారు, యోబుని విడిచిపెట్టిన గ్రామస్తులు వచ్చారు. ఎందరైతే యోబును ప్రేమ దేవుడు దర్శించాలని వస్తున్నారో, వచ్చినట్టు వారు అందరూ కూడా తులము పొలము బంగారం పట్టుకుని వచ్చి యోబుని దర్శించడానికి వస్తున్నట్టు వారు ఉన్నారట. ఏవండి, దేవుడికి అసాధ్యమైంది ఏముంది నీ జీవితంలో? ఏవండి, ఈరోజు నీకు అసాధ్యమే, కానీ దేవుడికి సాధ్యము, అన్ని సాధ్యమే. ఆయన ఏదైనా మన జీవితంలో చేయగలిగిన గొప్ప దేవుడు గనక నేను చెప్తున్న మాట ఈ 2024 సంవత్సరంలో దేవుడు మరొకసారి మీతో మాట్లాడుతున్నాడా. నువ్వు ఏ సమస్యతో కృంగిపోయావో, ఏ ఇబ్బందితో కృంగిపోయావో, దేనితో ఇది నా జీవితంలో జరగదు, ఇంకా నాకు ఇంతేనా, సంవత్సరాలు గడిచిపోతున్నాయి నువ్వు అనుకోవచ్చు. యేసు నామములో ఇక నుండి ఆ కార్యములు జరుగునుగాక అని నేను అడుగుచున్నా. యేసు నామములో ఆ ఆలోచనలు జరుగునుగాక, యేసు ఆమేన్. నామములో ఆ ఆమేన్. తలంపులన్నీ జరుగునుగాక. ఆమేన్. యేసు నామములో ఆగిపోయిన సమస్తమును ఇప్పుడే విడుదల కలుగునుగాక అని నేను ఇప్పుడే దేవుని ఆమేన్. ఏమైనా దేవుని బిడ్డలారా, ఒక ఉన్నతమైన స్థితి మీరు చూచుదురుగాక అని అడుగుచున్నాను. ఎందుకనంటే ఆమేన్. దేవుడికి సాధ్యం, దేవుడికి సాధ్యం అండి. నీ సమస్యను చూసి కృంగిపోవద్దు నా ప్రియ స్నేహితుడా. నీ సమస్యను చూసి నువ్వు కృంగిపోయి ఉండొద్దు. నువ్వు నీ సమస్యను తీర్చేవాడు వైపు చూడు. ఏమండి, మన సమస్యను తీర్చేవాడి వైపు చూడాలి మనము. సమస్య తెచ్చేవాడి వైపు కాదు, కానీ నీ సమస్య తీర్చేవాడి వైపు నువ్వు చూస్తే దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చూస్తావు. దేవుడు అట్టి కృప మీ అందరికి అనుగ్రహింప చేయనుగాక. ఈ కొద్ది ఆమేన్. మాటలతో తన మిడికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 చక్కటి వాక్యం చెప్పి వినిపించారు అయ్యగారు. వందనాలండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదని చక్కగా వివరించారండి. సమస్తము సాధ్యమే అని మంచి మాటలు వివరించిన చంటిబాబు గారికి వందనాలండి. అన్నాలమ్మ. వందనాలండి. అయ్యగారు ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చేయండి, టైం అయిపోతుంది కదా. ఓకే అమ్మ. మంచిది అమ్మ. వందనాలమ్మ, వందనాలు. ఓకే అమ్మ, ప్రార్థన చేశాక వందనాలు చెప్దాం. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడు, గొప్ప దేవ, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామమునకు లెక్కలేని సూత్రాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలపు సమయంలో ఇక సార్వత్రిక సంఘములో ప్రభువా, ఎందరైతే బిడ్డలో పాల్గొన్నారో వారిని, వారి కుటుంబములను, వారి తండ్రి, వారి యొక్క బిడ్డలను ప్రభువా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలలో ప్రభువా తండ్రి అసాధ్యమైన కార్యాలు ఏమైనా ఉంటే నీవే వాటిని సాధ్యపరచమని ప్రభువా నీ నామం పేరట అడుగుచున్నాను. బలహీనమైన వారిని ముట్టండి. అనారోగ్యంతో ఉన్నట్టు వారికి ప్రభువా ఆరోగ్యమును దయచేయండి. నాయనా, స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరే విడుదల దయచేయండి నాయనా, నెమ్మది దయచేయండి, ఆదరణ దయచేయండి. ఏ కృప, కాపుదల, కనికరము బిడల పైన అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ జూమ్ కాల్లో నాయనా, ఈ లైవ్ చూస్తున్నట్టు వారి బిడలను, యూట్యూబ్ చూస్తున్నట్టు బిడలను, ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరు చెప్పిన దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా తండ్రి, ఎంతగా ప్రభువా అయా నీ పని చేయాలని ప్రభా ఆసక్తి కలిగి అనుదినము కూడా ప్రభా ఇదిగోనైనా ఎంతో కష్టపడి ఈ యొక్క జూమ్ కాల్ను ప్రభా ఎక్కువ జామున లేచి నడిపిస్తున్నట్టు బిడల ప్రభా సంజయ్ గారిని బట్టి, అయ్యా విక్టర్ బాబు గారిని బట్టి, వారి కుటుంబాలని వీరుగురిని ప్రభా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జూమ్ కాల్లో పాల్గొన్న ప్రతి కుటుంబమును కూడా మీరే దీవించి ఆశీర్వదించి నీ కృపయు, కాపుదల, కనికరము తండ్రి ప్రతి కుటుంబం పైన మీరు అనుగ్రహింపజేసి సహాయం చేస్తారని క్రీస్తు యేసు పేరట మిక్కిలి బతిమాలు అడుగుచున్నాను. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. ప్రభు యేసు రక్తమే ఇచ్చాను. యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాదికి నాశం కలుగును గాక. ఆమేన్. 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 ఆశీర్వాదం. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడి యొక్క ఆజ్ఞయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును, సమాధానం మనకును ఇక సార్వత్రిక సంఘములు ఉండ ఈ గ్రూపులు ఉన్న ప్రతి ఒక్కరికును ఆ దేవుడి యొక్క కృప, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆదరణ సదాకాలము మనకి మన కుటుంబాలకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.